హలో వ్యూస్, మార్నింగ్ రన్నింగ్ అయిపోయిన తర్వాత ఇలా సైకిల్ తొక్కుకుంటూ ఇంటికైతే వెళ్లి రెడీ అయిన తర్వాత చూడండి, తిరుపతి అయితే క్రాస్ అయిపోయినాను. చంద్రగిరి దగ్గర అయితే ఉండా. సో చిత్తూరు రూట్ లకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇంకా పల్మనేర్కి అయితే వెళ్ళాలి. చూడండి, బెంగళూరు 240 కిలోమీటర్స్ అయితే ఉంది. సో పల్మనేర్కి అయితే వచ్చి జాకీలు తీసుకెళ్తున్నాను. ముందు వీడియోస్ చూసిన వాళ్ళకైతే ఈ వీడియో గురించి అర్థమవుతుంది. సో మీరు కానీ ఇంకా ముందు వీడియోలు చూడకుండా ఉంటే మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అయితే చూడండి. సో యాక్సిడెంట్ అయితే అయింది 31st నైట్ చిన్న ఎంజాయ్మెంట్ కోసము డ్రింక్ చేసి చికెన్ అంతా తింటూ ఆ కార్ లో నుంచి అయితే వచ్చి చూడండి, కార్ ఏ విధంగా కనిపిస్తుందో. ఆ కార్ నుంచి ఈ మన ట్రక్ అయితే కొట్టేశారు. చూడండి, ఈ బ్యాక్ సైడ్ యాక్సిల్ కి. సో బ్యాక్ సైడ్ టైర్లు కొట్టాడు. టైర్లు కొట్టడంతో ఎవరికి ఏం కాలేదు, ఎటువంటి ప్రమాదం జరగలేదు మనుషులకైతే. కానీ వెహికల్స్ అయితే బాగా డ్యామేజ్ అయిపోయాయి, కారు మన ఈ ట్రక్. సో దీంట్లో ఉన్న బోట్స్ అంతా వేరే వెహికల్ షిఫ్ట్ చేసి దాన్నంతా వెళ్లి కోడలో డిస్పాచ్ చేయడానికి లేబర్ వర్క్. ఆ వెహికల్ కి బాడుగా ఇప్పుడు టైర్ పగిలిపోయింది. లోపల టైర్ అయితే పగిలిపోయింది, బయట టైర్ అయితే బాగానే ఉంది. లోపల టైరు ఈ లీఫ్ స్ప్రింగ్స్ ఉన్నాయి కదా కట్టలో, వాటికైతే రాసుకొని సో టైర్ అయితే పగిలిపోయింది. ఇప్పుడు చూడండి, అన్న వర్క్ అయితే సో జాకీ అయితే పెట్టాడు. జాకీకి సపోర్ట్ గా ఒక రాడ్ అయితే భూమిలో కొట్టేసి జాకీ సపోర్ట్ తో యాక్సిల్ అయితే ముందుకు చట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. సో వెహికల్ లో బోల్డ్ అన్ని లూజ్ చేసి, వీ క్లాంప్లు అన్ని లూజ్ చేసి వెహికల్ అయితే స్టడీ చేస్తాడు అనమాట. వెహికల్ అంటే వెహికల్ యాక్సిల్ ఈ కింద ఉంటుంది కదా కుండ, ఆ కుండనైతే మొత్తం తిప్పుతున్నాడు. వెహికల్ యాక్సిల్ ని స్టడీ చేసి సో చూడాలా ఏ విధంగా వస్తుందో. చాలా కష్టం అయితే ఉండదు. చూడండి, ఇక్కడ డిస్క్ కూడా అయితే బెండ్ అయింది కొద్దిగా. టైర్ కూడా పగిలిపోయింది. చూడండి ఏ విధంగా అయితే టైర్ పగిలిపోయిందో. కారు వచ్చి అంత ఫోర్స్ గా అయితే కొట్టింది, టైర్ పగిలే అంత ప్రెజర్ తో కొట్టాడు. కార్ అయితే ఎక్కువ డ్యామేజ్ అయిపోయింది. సో మనకి యాక్సిల్ ఒకరు దెబ్బతిన్నట్టు ఉంది. ఈ షాఫ్ట్ అంతా బయట అయితే వచ్చేసింది అనమాట. ప్రొఫ్లర్ షాఫ్ట్ కూడా బయట వచ్చేసింది. సో కట్టలు అయితే చూడండి ఏ విధంగా బ్రేక్ అయిపోయినాయో. యూ క్లాంప్లు, వీ క్లాంప్లు అంతా చాలా ఘోరంగా అయితే జరిగిందనమాట యాక్సిడెంట్. ఎట్లయితే మనుషులకైతే ఏం జరగలేదు. సో టైర్లు అయితే 2 సైడ్స్ కట్టలకైతే ఆనిపోయినాయి అనమాట. ఎటువంటి రన్నింగ్ కాకుండా అతి కష్టం మీద అన్న అయితే స్టడీ చేస్తున్నాడు. చూడండి, సో మొత్తం బోల్డ్ అయితే లూజ్ చేసి బుష్లు అన్ని తీసేసిన తర్వాత కట్టలు అయితే డౌన్ చేస్తున్నాడు. సో సుత్తి తీసుకొని కొట్టుకుంటూ చిన్నగా. సో ఈ వెంకటేష్ అయితే ఈ మడ్గాడుకునే బోల్డ్ అన్ని తీసేసి లోపలైతే వేసేసాడు. సో బోల్డ్ అన్ని రిమూవ్ చేసేసి వర్క్ అయితే చేస్తున్నారు. మార్నింగ్ వస్తే ఈవినింగ్ అయిపోయింది, ఇంకా వర్క్ అయితే జరుగుతూనే ఉంది. సో కట్ అయితే డౌన్ అయింది. ఇప్పుడు ఈ కట్టను తీసి మొత్తం సెంటర్ బోల్ట్ కూడా అయితే కట్ అయిపోయింది. మొత్తం కట్టలన్నీ రిమూవ్ చేసి ఏ ప్లేట్స్ అని ఎక్స్ట్రాగా ఉండాల్సిన ప్లేట్లన్నీ యాడ్ చేసి యాక్సిల్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి స్టడీ అయింది. సో ఇంకా మళ్ళీ కట్టలన్నీ స్టడీ చేసుకొని సో వెహికల్కి అయితే ఫిట్ చేయాలా. చూడండి ఏ విధంగా వర్క్ జరుగుతుందో. సో చాలా ఇబ్బంది అయిపోయింది. 31st నైట్ ఒక్క చిన్న ఎంజాయ్మెంట్ కోసం డ్రింక్ చేసి వచ్చి ఈ వెహికల్ కొట్టడం వల్ల ఎంతమంది ఇబ్బంది ఫేస్ చేస్తున్నారో చూడండి. దీంట్లో ఉన్న బోట్స్ అంతా డిస్పాచ్ చేసేది లేట్ అయిపోయింది. మార్నింగ్ 10 అయిపోయింది. నైట్ ఎప్పుడో ఎర్లీ మార్నింగ్ 3 o'clock 4 రావాల్సిన 3 o'clock 4 o'clock రావాల్సిన వెహికల్ సో మళ్ళీ 10 o'clock అయితే వచ్చింది. చాలా లాస్ అనమాట ఈ ట్రిప్. సో చూడండి, కట్టలు అయితే మొత్తం తీసేసి ఏది బ్రేక్ అయిందో అదైతే రిమూవ్ చేసి సో సెంటర్ బోల్ట్ కొత్తది వేసి సో న్యూగా మొత్తం అంతా ఎక్కిస్తాడు అనమాట. ప్లేట్స్ మొత్తము ఈ ప్లేట్స్ అన్ని ఎక్కించేసి సో వెహికల్కి అయితే ఫిట్ చేస్తాడు. చూడండి, సో అన్న అయితే 3,500 అయితే అడిగాడు. లాస్ట్ 3,000కి అయితే మాట్లాడేసాము. వర్క్ జరిగిన తర్వాత అయితే పే చేస్తానని చెప్పా. సో ఎంత సెట్ చేశారంటే పల్మనేర్ నుంచి వీకోటకు వెళ్ళే రూట్లో గొల్లపల్లి దగ్గర అయితే యాక్సిడెంట్ అయింది. సో కారు వచ్చి కుట్టే ఫోర్స్కి కొన్ని ప్లేట్స్ అయితే కింద పడిపోయినాయి. చిన్న ప్లేట్స్ ఒక 4-5 అయితే ఉంటాయన్నమాట. ఎగ్జాక్ట్గా తెలియదు, 4-5 అయితే ఉంటాయి. అవి అయితే ఎక్కడో పడిపోయినాయి, వీళ్ళైతే చూసుకోలేదు. సో అందుకని ఆ లీప్ స్ప్రింగ్స్ తాగడానికి మళ్ళీ పల్మనేర్కి అయితే వెళ్ళేసి వచ్చాము. నేను మెకానిక్ అయినా కార్లో వెళ్ళి సో ఆ ప్లేట్స్ అయితే తీసుకొచ్చాము. ఆ ప్లేట్స్ కూడా అయితే ఆల్టరేషన్ అనమాట. ఒక పెద్ద ప్లేట్ని తీసి దాన్ని కట్ చేసుకొని డ్రిల్లింగ్ చేసుకొని అయితే తీసుకొచ్చాము. తీసుకొచ్చి వెహికల్ స్టార్ట్ చేస్తుంటే స్టార్ట్ అవడం లేదు. ఎందుకంటే 2 nights 4 signal వేసి పెట్టడం వల్ల బ్యాటరీ అయితే డౌన్ అయిపోయింది. అందుకే ఎలక్ట్రిషియన్ కాల్ చేయమంటే కాల్ చేశాడు అన్న దగ్గర నెంబర్ ఉండే. సో ఎలక్ట్రిషియన్ అయితే బ్యాటరీ తీసుకొచ్చాడు. చూడండి, బ్యాటరీ తీసుకొచ్చి సో టర్మినల్స్కి అయితే డైరెక్ట్గా వేస్తే స్టార్ట్ అవ్వలేదు. సో ఇంజిన్ దగ్గర నుంచి అయితే సో టర్మినల్స్ పెట్టి స్టార్ట్ చేసేసాడు. ఇంజిన్ అయితే స్టార్ట్ అయింది. సో బ్యాటరీ అయితే ఛార్జ్ అవుతుంది. బ్యాటరీ ఛార్జ్ అవుతుంటే ఇక్కడ లీప్ స్ప్రింగ్స్ వర్క్ అయితే చేస్తున్నాడు చూడండి అన్న. సో ఒక లీప్ స్ప్రింగ్స్ అయితే సెట్ అయిపోయాయి. సెంటర్ బోల్ట్ కూడా అయితే కూర్చునింది బెడ్లో.
కానీ ఈ వీ క్లాంప్లు అనేది బెండ్ వచ్చేసాయి. ఆ కారు వచ్చి గుద్దిన ఫోర్స్కి వీ క్లాంప్లు అన్నీ బెండ్ వచ్చాయి అన్నమాట. 2 వీ క్లాంప్లు. ఆ 2 క్లాంప్లు రోడ్డు మీద సెట్ చేసుకొని తట్టుకొని స్టడీగా బిగించేశాడు. తర్వాత జాయింట్ అనమాట. జాయింట్ కారు వచ్చి గుద్దిన ఫోర్స్కి జాయింట్ కూడా బయట వచ్చేసింది యాక్సిల్ తిరగడంలో. సో ఆ జాయింట్ కూడా అయితే సెట్ చేస్తున్నారు. చూడండి, రిమూవ్ చేసి మొత్తం బోల్స్ అన్ని టైట్ చేశారు. టైట్ చేసిన తర్వాత వెహికల్ రన్ చేస్తున్నాము. వెహికల్ రన్ చేస్తూ ఉంటే వెహికల్ అయితే బాగానే మూవ్ అవుతుంది, కానీ కొద్దిగా బెండ్ అయితే ఉంది యాక్సిల్. టైర్లు కొద్దిగా రైట్కి టర్న్ అయినట్టు కనిపిస్తున్నాయి. సో ఇంకా ఈ యాక్సిల్ బెండ్ తీయాలంటే లేత్కి అయితే పంపించాలి. తిరుపతిలో అయితే ఈ లేత్ ఉండదు. మ్యాక్సిమం చిత్తూరు కానీ విజయవాడకి అయితే పంపించాలి. సో మీరు వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, లిప్స్ తగిలి టైర్ అయితే ఏ విధంగా పగిలిపోయిందో. సో టైర్ పగిలిపోయింది. అంతా చాలా లాస్ అనమాట ఈ ట్రిప్ 31st నైట్ది. సో ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.